చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. వన్ టౌన్ క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న పరుపుల ఫ్యాక్టరీలో మంటలు ఒక్కసారిగా ఎగసిపడుతున్నాయి. ఫ్యాక్టరీ నుంచి భారీ శబ్దాలు, పొగలు వస్తున్నాయి. ఫ్యాక్టరీలో ఎవరైనా ఉన్నారా అన్నదాని మీద ఇంకా స్పష్టత రాలేదు. మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొస్తా ఉన్నారు. భయాందోళనకి అక్కడ స్థానికులు గురవుతున్నటువంటి పరిస్థితి. విజువల్స్ లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున మంటలు, పొగ పడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏలూరు వన్ టౌన్ క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న పరుపుల ఫ్యాక్టరీ నుంచి మంటలు ఎట్లా ఎగసిపడుతున్నాయో చూస్తున్నాం. దట్టమైన పొగ అలుముకుంది. 1 కిలోమీటర్ వరకు పొగ ఎగసి పైకి పోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పరుపుల ఫ్యాక్టరీ కావడంతో మంటలు తీవ్రంగా అక్కడ ఉధృతమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మంటలు పూర్తిగా పరుపులన్నీ కూడా తగలబడుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. పరిస్థితి అక్కడ తీవ్ర భయాందోళనకరంగా కనిపిస్తోంది. విజువల్స్ లో ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఫ్యాక్టరీలో ఎవరైనా ఉన్నారా అన్న దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్కడ అగ్నిమాపక సిబ్బంది చేరుకుని పెద్ద ఎత్తున మంటలను అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంకా ఆ ఫ్యాక్టరీ లోపల ఎవరైనా ఉన్నారా, రాత్రి సమయంలో ఎవరైనా నిద్రిస్తూ అలాగే ఉండిపోయారా, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి అధికారుల నుంచి సమాచారం వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున అక్కడ మంటలు అరుపుతూ మరొక వైపు లోపల గాలిస్తూ ఉన్నారు. ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి వెతుకుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ అనిపిస్తుంది. పరుపుల ఫ్యాక్టరీ కావడంతో మంటలు ఒకదాని నుంచి ఒకటి అంటుకొని పూర్తిగా తగలబడుతున్నటువంటి పరిస్థితి. విజువల్స్ లో దట్టమైన మంటలు, పొగ అలుముకున్నటువంటి దృశ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి తాజా సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సాయి, పరుపుల ఫ్యాక్టరీ తగలబడిపోతోంది. అగ్నిమాపక సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు, మనం చూస్తా ఉన్నాం. ఏంటి, లోపల ఎవరైనా ఉన్నారా? కొంతమందిలో అనుమానం ఉంది. ఏం చెప్తున్నారు అక్కడ రెస్క్యూ సిబ్బంది? బేసిక్ అది ఫర్నిచర్ ఫ్యాక్టరీ కావడంతో, అంటే ముఖ్యంగా పరుపులు తయారు చేస్తూ ఉంటారు, అదే కుషన్స్ కి సంబంధించిన మెటీరియల్ అంతా అక్కడ ఉంటుంది కాబట్టి ఫైర్ అనేది అనుకున్న వెంటనే అది ఒక్కసారిగా భారీగా అది అగ్ని ప్రమాదానికి దారి తీసినట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. దీనికి ప్రధానంగా 2 కారణాలుగా భావిస్తున్నారు. ఒకటి మానవ తప్పిదం, 2 షార్ట్ సర్క్యూట్ అయి ఉంటే గనక అది ఎలా జరిగింది, దానికి సంబంధించి ఫైర్ ప్రికాషన్స్ లోపల ఉన్నాయా లేదా అనే విషయంలో పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మానవ తప్పిదం, బేసిక్ అది కుషన్ ఫ్యాక్టరీ కాబట్టి అక్కడ ఏ చిన్న నిప్రభ ఉన్నా కూడా అది ఖచ్చితంగా ఫైర్ అవుతుంది. అది సెక్యూరిటీ ద్వారా వచ్చిందా లేదా లోపల వర్కర్ల ద్వారా వచ్చిందా, ఎలా వచ్చినా కూడా చాలా చిన్న నిప్రభ చాలు మొత్తం తగలబడిపోవడానికి. దాదాపు 2-3 కిలోమీటర్ల మేర ఆ పొగ అలుముకుంది అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ ఎత్తున ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో అనేది. ప్రస్తుతానికి అయితే 2 ఫైర్ ఇంజన్లు అయితే హుటాహుటిన ఘటనా స్థలాన్ని చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే పక్కనే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. సో ఆ హాస్పిటల్లో పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా కదలేని పరిస్థితులు ఉంటారు కాబట్టి వాళ్ళని హుటాహుటిన వేరే హాస్పిటల్ తరలించే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే పొగ కాబట్టి అది ఎంత డోర్స్ వేసినా ఎంత జాగ్రత్త తీసుకున్నా ఖచ్చితంగా హాస్పిటల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. అవును, స్క్రీన్ మీద మనం చూస్తున్నాం సాయి. ఎందుకంటే పెద్ద స్థాయిలో పొగ కనపడతా ఉంది. పక్కన 1 కిలోమీటర్ వరకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇబ్బంది పడతా ఉన్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా అధికారులు తీసుకుంటున్న ప్రధానమైన ఇక్కడ జాగ్రత్తలు ఏంటంటే క్యాన్సర్ హాస్పిటల్ లో ఉన్న పేషెంట్స్ అందరూ ముఖ్యంగా వేరే హాస్పిటల్ తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. పూర్తిగా మంటలు, పొగ అదుపులోకి వచ్చేంత వరకు కూడా మళ్ళీ హాస్పిటల్ కి సంబంధించి మొత్తం పేషెంట్లకి జాగ్రత్తలు చూసుకోమని చెప్తున్నారు. అలాగే చుట్టుపక్కల కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఫైర్ అనేది చాలా పెద్ద ఎత్తున వచ్చింది. సాధారణంగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటే మనకు 500-600 మీటర్ల దూరంలో కనబడుతూ ఉంటాయి. కానీ ఇది దాదాపుగా 2-3 కిలోమీటర్ల దూరం నుంచి కూడా అతి పెద్ద మంటలు, పొగలు వ్యాపించాయంటే అర్థం చేసుకోవచ్చు భారీ ఎత్తున ఈ అగ్ని ప్రమాదం జరిగింది. కోట్లలోనే నష్టం ఉండొచ్చని చెప్తూ ఉన్నారు. ఇది ఏలూరులోనే ఉన్న ప్రముఖ ఏదైతే అంటే ఫర్నిచర్ సంబంధించిన క్వశ్చన్స్ తయారు చేసే సంస్థ. అయితే దీనికి సంబంధించిన జాగ్రత్తల విషయంలో కూడా ఇప్పటికీ అధికారులు అగ్ని ప్రమాదం జరిగిన ప్రతిసారి కూడా వెళ్ళడం, చెక్ చేయడం అనేది పరిపాటి జరుగుతుంది. కానీ ఇంత ఫైర్ జరుగుతున్నా కూడా అక్కడ ఎందుకని ఫైర్ ప్రికాషన్స్ లేవు అనేది పోలీసులు ఆ కోణం ఫ్యాక్టరీ యజమాని ఎవరన్నా టచ్ లోకి రావడం జరిగిందా? అక్కడ ఏమన్నా 3 షిఫ్ట్లు ఏమైనా పనిచేస్తారా? రాత్రి కూడా ఏమైనా వర్కర్స్ ఉంటారా? అక్కడ ఏమైనా నిద్రపోయిన పరిస్థితి ఉందా? ఈ డీటెయిల్స్ ఆయన అడిగితే తెలుస్తుంది కదా, ఆయన టచ్ లోకి వచ్చారా? ఈ విషయం కోసమే ప్రస్తుతం అయితే పోలీసులు యజమాని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. లోపల షిఫ్ట్లు ఉన్నాయంటే కేవలం సెక్యూరిటీ గార్డ్ మాత్రమే ఉన్నారని చెప్పి ప్రస్తుతం సమాచారం. కానీ ఖచ్చితంగా అంత పెద్ద ఫ్యాక్టరీ ఉంటే ఖచ్చితంగా నైట్ ఎవరో ఒకరు షిఫ్ట్ వర్క్ చేస్తూనే ఉంటారు అనేది అక్కడ ఉన్న అనుమానం. అయితే దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం అయితే ఎంక్వైరీ జరుగుతుంది లోపల ఎవరు ఉన్నారా లేదని. కానీ మంటలన్నీ అదుపులోకి వస్తే తప్ప అక్కడ క్లారిటీ లేదు. ప్రస్తుతానికి అయితే సెక్యూరిటీ
సెక్యూరిటీ గార్డు కూడా అక్కడ ఉన్న మంటలను చూసి ఇమీడియట్ గా స్థానికుల సహాయంతో ఫైర్ స్టేషన్ కి కాల్ చేయడం జరిగింది. అయితే లోపల ఎవరున్నారు అనే దానిపైన అయితే క్లారిటీ లేదు, కానీ ప్రస్తుతానికైతే ఎవరు లేరు అనే వాదన మాత్రం వినబడుతోంది. కానీ అంత పెద్ద ఫ్యాక్టరీలో నైట్ షిఫ్ట్ చేయకుండా ఉంటారా? ఈ రోజుల్లో పగల షిఫ్ట్ గా నైట్ షిఫ్ట్ లో ఎక్కువ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా నైట్ షిఫ్ట్ లో ఎవరో ఒకరు ఉండే ఉంటారు. కానీ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం జరిగే ఉంటుంది, బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందని కూడా భావిస్తున్న నేపథ్యంలో దాదాపు 3 ఎగ్జిట్లు ఉన్నాయని చెప్తున్నారు లోపల. సో ఏదో ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కానీ అది క్వశ్చన్ సంబంధించింది, అంటే పరుపులకు సంబంధించింది కాబట్టి జస్ట్ మనం 5 నిమిషాలు అలా చూస్తూ ఉండిపోతే మొత్తం అంతా కూడా తగలబడిపోయే పరిస్థితి ఉంటుంది. అది మిగతా చెక్కల అవును ఆ మంటలు అవి చూస్తుంటే పెద్ద ఎత్తున అక్కడ పరుపులు ఫర్నిచర్ అంతా కూడా తగలబడిపోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. అయితే అక్కడ అగ్నిమాపక సిబ్బంది ఏం చెప్తున్నారు, ఎంతసేపట్లో పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు? దాదాపుగా 3 గంటల నుంచి శ్రమిస్తూనే ఉన్నారు మంటలను అదుపు చేయడానికి. సాధారణంగా అవి పరుపులు కాబట్టి ఎంత మనం వాటర్ చేసినా కూడా అది ఖచ్చితంగా ఏదో ఒక నిప్పు లోపల ఉంటూనే ఉంటుంది. వేరే ఫైర్ యాక్సిడెంట్లు అయితే కనుక హుటాహుటిన ఆరిపోయచ్చు. కానీ ఇది పరుపుల ఫ్యాక్టరీ కాబట్టి పూర్తిగా కాలిపోయేంత వరకు కూడా ఆ మంటలు అనేవి అదుపు చేయలేం. సో ప్రస్తుతానికి అయితే మంటలను పక్కన వ్యాపించకుండా పక్క బిల్డింగ్లకు కూడా వాళ్ళు వాటరింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే దాంతో పాటు ఫైర్ ఇంజన్స్ కూడా అదనపు ఫైర్ ఇంజన్స్ కూడా పిలిపించి ఏర్పాటు చేస్తాం. పూర్తిగా మరొక 2 గంటల్లో పూర్తిగా పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత షార్ట్ సర్క్యూటా లేదా మానవ తప్పిదమా ఏం జరిగింది అనే విషయాలపైన ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే ఆ యజమాని అలాగే సెక్యూరిటీ గార్డ్ ని అందరినీ కూడా ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. 2 ఫైర్ ఇంజన్లు నిరంతరాయం ఈ మంటలు అదుపు చేసే పనులు. తెల్లవారుజామున సరిగ్గా ఏ సమయానికి అగ్గి అంటుకుంది, అక్కడ ప్రత్యక్షంగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా? సెక్యూరిటీ చెప్తున్న దాని ప్రకారం అయితే తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో జరిగింది ఫైర్ అని చెప్తూ ఉన్నారు. అయితే ఇంత తెల్లవారుజామున ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి? బేసిక్ గా రాత్రి అంతా కూడా మెయిన్స్ అనేవి ఆన్ లోనే ఉంటాయి, కరెంట్ అనేది ఆన్ లోనే ఉంటుంది, ఏ ఫర్నిచర్ షాప్ అయినా ఏదన్నా కూడా. కానీ అంత తెల్లవారుజామున ఎందుకు జరిగింది అనే కోణంలో ఆలోచిస్తారు. ఏదన్నా అంటే రేపు మార్నింగ్ షిఫ్ట్ వచ్చే వాళ్ళ కోసం ఏమన్నా మెయిన్స్ ఆన్ చేయడమా, ఇటువంటి ఏమన్నా చేశారా అనేది కూడా చూస్తున్నారు. ఎందుకంటే మార్నింగ్ 6 గంటలు ఒక షిఫ్ట్ వస్తూ ఉంటారు బేసిక్ గా. వాళ్ళు ఏమన్నా మెయిన్ ఆన్ చేసే క్రమంలో ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్ అయిందా అనే కోణంలో కూడా ఆలోచిస్తారు. ఒకవేళ కనుక అదే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా లోపల సిబ్బంది ఉండే ఉంటారు. ఫైర్ కి సంబంధించి షార్ట్ సర్క్యూట్ అయ్యే ఉంటే కనుక ఉంటారు. లేదా వైరింగ్ ఏమైనా ప్రాబ్లం ఉందా, అది పాతకాల ఫర్నిచర్ షాప్ కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన వైరింగ్ లోపం ఉంటుంది. అయితే ఏదైనా కూడా ఫైర్ సేఫ్టీ మెజర్స్ అనేవి తీసుకోమని ప్రభుత్వము ఫైర్ డిపార్ట్మెంట్ చెప్తున్నా కూడా ఇటువంటి భారీ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా నిర్లక్ష్యం అనేది, యాజమాన్య నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనివల్ల చుట్టుపక్కల వాళ్ళే కాదు క్యాన్సర్ లో పేషెంట్లు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ చేసే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం అయితే దాదాపు 2 నుంచి 3 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు అనేది ఒక అంచనా. పూర్తిగా మంటల అదుపులోకి వచ్చిన తర్వాత కానీ ఏ విషయం చెప్పలేమంటున్నారు పోలీసులు. ఓకే సాయి, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అదే ఏలూరు జిల్లాలో అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తా ఉన్నారు. ఏలూరు 1 టౌన్ క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి పరుపుల ఫ్యాక్టరీ నుంచి మంటలు ఏ విధంగా ఎగసి పడుతున్నాయో చూస్తున్నాం. ఆ ప్రాంతం మొత్తం కూడా దట్టమైన పొగ అలుముకుంది, భారీగా శబ్దాలు వస్తున్నాయి, పరుపులు తగలబడిపోతున్నాయి, అందులో ఫర్నిచర్ పూర్తిగా తగలబడిపోతుంది. దీంతో అక్కడ స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఫ్యాక్టరీలో ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉన్నారా? రాత్రి పని చేస్తూ ఫ్యాక్టరీలో ఎవరైనా నిద్రపోయి ఉన్నారా? ఆ మంటల్లో అక్కడ వాళ్ళు ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారా? దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికైతే మనకు వస్తున్నటువంటి సమాచారం అందులో ఎవరూ లేరు అని అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా చెప్తా ఉన్నారు. సో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే 3 గంటల పైగా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. విజువల్స్ లో చూస్తున్నాం పెద్ద ఎత్తున మంటలు వస్తూ ఉన్నాయి. అది ఫర్నిచర్ పరుపులు కాబట్టి మంటలు అంతకంతకు ఎగసిపడుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అక్కడ స్థానికులు కూడా అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. వాళ్ళందరూ వచ్చి రెస్క్యూ చేస్తా ఉన్నారు. మంటలు పూర్తిగా అదుపు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయం మీద పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు. మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా ఒకవైపు ప్రయత్నం కొనసాగుతుంది. మరొక 2 గంటలైతే గానీ పూర్తిగా మంటలు అదుపులోకి వస్తాయని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ తగలబడుతుంది ఫర్నిచర్ పరుపులు కాబట్టి అంతకంతకు కూడా పెద్ద ఎత్తున మంటలు, ఆ పొగ ఎగసిపడుతున్నట్టు పరిస్థితుంది. దీనికి ఆనుకునే, ఈ ఫ్యాక్టరీకి ఆనుకునే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. అందులో పేషెంట్స్ కొంతమంది ఉన్నారు. ఈ దట్టమైన పొగ అనేది ఆ ఆసుపత్రి లోపలికి చొచ్చుకుని పోతున్న నేపథ్యంలో పేషెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుంది. వాళ్ళకి పొగ ఎక్కువగా లోపలికి వెళ్ళిపోతే వాళ్ళకి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని ముందస్తుగానే ఆలోచించి ఆ ఆసుపత్రిలో ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్లను వేరే దగ్గరికి షిఫ్ట్ చేసే ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో 1 కిలోమీటర్ నుంచి చూస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఈ మంటలు అలాగే పొగ కూడా దట్టంగా అలుముకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఆ పొగ పీల్చడం అనేది పేషెంట్లకు చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురి చేస్తుంది. కాబట్టి ఆ పేషెంట్స్ ను తరలించే ఏర్పాట్లు కూడా ఒక పక్క చేస్తా ఉన్నారు. మరోవైపు ఈ పొగని, ఈ పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నటువంటి మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చాలా సీరియస్ గా ఇక్కడ కొనసాగుతుంది. అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లు
తీసుకొచ్చి పెద్ద ఎత్తున మంటలు ఆర్పుతున్నటువంటి పరిస్థితి కూడా స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటి? షార్ట్ సర్క్యూటా లేకపోతే వేరే కారణం ఏదైనా ఉందా? వీటికి సంబంధించి కూడా మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత లోపలికి వెళ్లి పోలీసులు ఇతర సిబ్బంది లోపలికి వెళ్లి పరిస్థితిని పూర్తిగా సమీక్షించి పరిశీలించి ఈ ఘటనకు ఈ ప్రమాదానికి గల కారణాలన్నీ కూడా ఒక సాయంత్రం వరకు అప్డేట్స్ వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ పెద్ద స్థాయిలో ఒక్కసారిగా మంటలు రావడంతో ఏలూరు వంటంలో ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కనిపించడంతో స్థానికులు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే మొదటగా చూసినటువంటి అక్కడ స్థానికులు ప్రత్యక్ష సాక్షులు అగ్నిమాపక సిబ్బందికి ఫైర్ ఇంజిన్లకి ఫోన్ చేశారు. అలాగే పోలీసులకు కూడా సమాచారం అందించిన పరిస్థితి. ప్రస్తుతం అక్కడ మంటలు ఆర్పే ప్రక్రియ చాలా అంటే చాలా వేగంగా జరుగుతుంది. లోపల ఇంకా ఎవరైనా ఉన్నారా ఒక అనుమానం ఉంది, అది కూడా గాలిస్తా ఉన్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత లోపలికి వెళ్లి పరిస్థితిని పూర్తిగా సమీక్షించే అవకాశం కనిపిస్తోంది.